రాజకీయ ప్రాతినిధ్యం, నీ ఇంట్లోకి నన్ను రానియని వ్యక్తి, నీ ఇంట్లో నాకు మంచినీళ్ళు ఇయ్యని వ్యక్తి, నీవు నన్ను ముట్టుకోని వాడివి, అంటుకోని వాడివి, నీతో సమానంగా చూడని వాడివి, నీ ఇంట్లోకి రానియని వాడివి, నువ్వు నా తరఫున రాజకీయ ప్రతినిధి ఎట్లయితేవరా? నువ్వు నా తరఫున రాజకీయ ప్రతినిధి నా జీవితం గురించి నువ్వు పార్లమెంట్లో మాట్లాడతావు. ఎంతటి మోసం, ఎంతటి మోసం. గ్రామాన్ని కట్టిన వాడు 2000 సంవత్సరాల నుంచి గ్రామాన్ని తన రక్త మాంసాలతో ఒక గ్రామాన్ని కట్టిన ఒక గంగపుత్రుడో, ఒక ముదిరాజో, ఒక మాలామాదిగో, ఓ పద్మశాలో, ఒక విశ్వబ్రాహ్మణుడో, చాకలి మంగులో అందరి రక్తంతో ఊరిని కట్టిన కులాలు కదా రాజకీయ ప్రాతినిధ్యంగా పోవాల్సిన వాడు చట్టసభలకి. అతడు కదా పార్లమెంటులో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని రాజకీయ ప్రతినిధిగా చట్టసభల్లో పోయి నా ఊరి బాగేంటి, నా బ్రతుకు బాగేంటి అని మాట్లాడుకోవాల్సింది ఆ వర్గ ప్రతినిధి. నా రక్తం దాగినోడు, నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జీతగాడిగా మలుచుకున్నాడు, నా రెక్కల్ని ముక్కలు చేసిన భూస్వామి, నా తల్లిదండ్రుల రక్తం దాగినాడు పార్లమెంటుకు పోయి నా జీవితాన్ని బాగు చేస్తాడా? ఏం జోకిది? తెలంగాణ గడ్డ మీద ఎంత విచిత్రం అంటే, ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాదు, పాడు కాదు. ఎందుకు ఈ హౌలా మాటలు మనం మాట్లాడుకుంటాం? పురిటిగడ్డ ఎట్లయింది? పురిటిలోనే మనల్ని చంపిన గడ్డ ఇది. ఇది పురిటిగడ్డ కాదు, ఇది విప్లవాల కిల్ల కాదు. అన్ని విప్లవాల పేరుతో తెలంగాణ గడ్డ మీద జరిగిన సమస్త ఉద్యమాల బలి తీసుకున్న గడ్డ ఇది. ఏ ఒక్క ఉద్యమం తెలంగాణ గడ్డ మీద ఇప్పటిదాకా జరిగిన ఏ ఒక్క ఉద్యమం రాజకీయ ప్రతినిధులుగా తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయ ప్రతినిధులుగా ఏ ఒక్క ఉద్యమం మార్చలేదు. ఎవరు మార్చారు చెప్పండి? ఏ ఉద్యమం గంగపుత్రుని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? పద్మశాలిని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? ఒక కుమ్మరవాణి రాజకీయ ప్రతినిధిగా రమ్మని ఏ పార్టీ, ఏ ఉద్యమం, ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఏ తెలంగాణ ఉద్యమం, ఏ తెలుగుదేశం పార్టీ, ఏ కాంగ్రెస్ జాతీయ ఉద్యమం, ఏ హిందూ బీజేపీ ఉద్యమం, ఏ సాయుధ పోరాటం, ఏ నక్సలైట్ మూవ్మెంట్, ఏ జనశక్తి, ఏ పీపుల్స్ వారు, 24 కమ్యూనిస్టు నక్సలైట్ ఆర్గనైజేషన్స్ ఎవరన్నా రాజకీయ ప్రతినిధిగా మనల్ని ఉండమని చెప్పిందా? రాజకీయాలు మేము చేస్తాం, మీరు మా వెంట రండి అన్నది. ఇక్కడ బేసికల్ పాయింట్, సెంట్రిక్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది రాజకీయ ప్రతినిధులుగా మారద్దు. ద ఫండమెంటల్ రూల్ వాళ్ళకి. అందుకని తెలంగాణ రావడము అని అంటే అర్థం ఏంటి, తెలంగాణ తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సమాధానం కూడా వాళ్ళు చెప్పారు. తెలంగాణ రావడము, తెచ్చుకోవడం అంటే అర్థం, తెలంగాణ రావడము అని అంటే తమ రెడ్డి భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. తెలంగాణ రావడము అంటే తమ వెలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. అందుకోసమే బాహాటంగా, ఓపెన్గా, ఇప్పుడు అంధుడు అంటే కళ్ళకు కనపడవు, చెవుడు అంటే చెవులు వినపడవు. రాజకీయ అంధుడికి అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. మనం రాజకీయ అంధులం, మనకు అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. ఎట్లా కనపడతాయి? కేసీఆర్ అనేటువంటి తెలంగాణని సాధించిన కేసీఆర్ నేను దొరని అని బాహాటంగా ప్రకటించి అన్న మాటలో అర్థం ఏంటంటే, నా దొరల రాజ్యాన్ని, తెలంగాణ రాజ్యాన్ని నేను తెలంగాణ రాష్ట్రం ద్వారా పునర్జీవింపజేసుకున్నాను అని అర్థం. రివైవ్ చేసినాడు. తెలంగాణ ఒకప్పుడు వెలమ భూస్వాముల రాజ్యం, అది రాచకొండ కావచ్చు, అనేక సంస్థానాలకి వెలమ భూస్వాములు ఉండొచ్చు, వెలమ గడీలు ఉండొచ్చు. ఆ వెలమ గడీల రాజ్యాన్ని నేను పునర్జీవింపజేశాను. దేని ద్వారా? తెలంగాణ రాజ్యం ద్వారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనిచేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
నేను పటేల్ని, నా తండ్రి పటేల్, నా తాత పటేల్ అనే లాంగ్వేజ్ ఎవరికి చెప్తున్నాడు? ఏమంటున్నాడు తను? అంటే నా రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నా అని అర్థం. ఈ రెండు మనకు అర్థం కాక ఈ ఇద్దరిని మనం ఆమోదించుకున్నామంటే అర్థం ఏంటంటే మన ముత్తాతల తాతల బానిస జీవితాన్ని మనం పునర్జీవింపజేసుకున్నామని అర్థం. ఇది ఆమోదించడము అంటే నీ బానిసత్వాన్ని నువ్వు పునర్జింపజేసుకున్నావు అని అర్థం. నువ్వు ఆమోదించినవు అంటే నువ్వు ఆమోదించినవు కాబట్టి నువ్వు పునర్జీవింపజేసుకున్నావు నీ బానిస జీవితాన్ని. నేను పటేల్ని అంటే తన భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నాడు అని అర్థం. అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని ఉద్యమాలు మనల్ని రాజకీయ ప్రతినిధులుగా మార్చని ఉద్యమాలు. భూమిపుత్రులం మనం. తెలంగాణని నిర్మించిన వాళ్ళం. తెలంగాణలో ఉన్న వేలాది చెరువుల్ని మన తాతల రక్తంతో ఎముకలతో గడ్డపారబెట్టి తవ్వి తట్టలతో మట్టి తీసి గంజినీళ్లు దాగి చెరువులను తవ్వినాం. మొత్తం టోటల్ చెరువుల్ని ఏ రెడ్డి ఏ వెలమ ఒక్క పిరికెడు మట్టి కూడా తీయలేదు. చెరువుల్ని తవ్విన. ఎట్లా తవ్వినావు? ఎక్కడ లేదే. ఇన్ని వేల చెరువుల్ని ఎలా తవ్వినరు? ఏ రాష్ట్రంలో లేదే. ఎంత కరుడుగట్టిన బానిసలు. బానిస అంటే అమెరికాలో ఉన్న బానిసకి అన్నం పెట్టి బట్టలు ఇస్తారట. అమెరికాలో నల్ల బానిసకి బట్టలు ఇచ్చి అన్నం పెడతారు. తెలంగాణలో బానిసకి బట్టలు అన్నం పెట్టకపోయినా పని చేసి చనిపోతాడు. ఎన్ని వేల చెరువులు తవ్వి ఉంటారు. ఒక్క దొరన్న ఈ చెరువు ఎవరు తవ్వారని చెప్పిండా? ఎవరు తవ్వారు ఈ చెరువు? నీ ఊళ్ళో ఉన్న 2 చెరువులు ఎవరు తవ్విండ్రు? నీ గ్రామాన్ని ఎవరు కట్టిండ్రు? ఆ గ్రామంలో ఉన్న 1000 ఎకరాల భూమిని ఎవరు దున్నారు? ఆ గ్రామంలో వచ్చేటువంటి ఉత్పత్తిని ఎవరు తీసి ప్రపంచానికి అందిస్తున్నారు? అతడేడి ప్రతినిధిగా? అతడెక్కడా రాజకీయ ప్రతినిధిగా? అందుకనే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే దాని రూపం ఏంటి? దానికి స్ట్రక్చర్ ఏంటి? అసలు దాని కళ్ళతో చూడడం ఎట్లా? ప్రజాస్వామ్యం అంటే నిజామాబాదులో అట్టడుగు భూమి పొరల్లో చిక్కుకుపోయి మూగజీవులైన ఇన్ని కులాలు ఒక దగ్గర కూర్చొని ఈ రాజ్యంలో నా వాటా ఏమిటి అని మనందరం మాట్లాడుకునే ఈ దృశ్యమే ప్రజాస్వామ్యం. ఇదే ప్రజాస్వామ్యం. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే పొలిటికల్ ప్రజాస్వామ్యం కాదు అది. అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ బేసికల్ పాయింట్ ఏంటి అసలు? ఇక్కడ ఏంటి అసలు మెయిన్ పాయింట్ ఏంటి? ఇగో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర సమయంలో ఒక్కడు కూడా ఇగో ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మీకు పార్లమెంటులో ఇగో ఇన్ని కోట్ల మంది, 90% మంది, అంటే ఇప్పుడు సంఖ్య పర్సెంటేజ్ అనుకుంటే 140 కోట్లలో 120 కోట్ల మనమే. ప్రపంచంలో గ్లోబులో ఎక్కడ లేదు ఇంత జనాభా. 120 కోట్ల మందికి పార్లమెంటులో మన పర్సెంటేజ్కి ఎంత ప్రతినిధి ఉండాలి? మొదటి పార్లమెంట్ స్వాతంత్రం వచ్చినాక వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక మన స్వాతంత్రం పోయింది. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక మొదటి పార్లమెంటులో గంగపుత్రుడు ఉన్నాడా? పద్మశాలి ఉన్నాడా? విశ్వకర్మ ఉన్నాడా? ఎందుకు లేదు? పార్లమెంటు మొత్తం బ్రాహ్మణుల, క్షత్రియ, వైశ్యులతో నిర్మాణం అయిపోయింది. టోటల్ పార్లమెంట్ ఇన్ కంట్రోల్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. నీ గంగపుత్రేడి, నీ ముదిరాజేడి, నీ విశ్వకర్మేడి, కుమ్మరాయనేడి, చాగలాయనేడి, మోస్ట్ ఎంబీసీ కులాలైన అందరినీ ముత్తైదువులుగా మార్చిన పూసలాయనేడి, జంగమాయనేడి.
ప్రజాస్వామ్యం నరకబడి కాలబడి తగలబడి బూడలైపోయింది మొదటి పార్లమెంట్లో. నీ ప్రతినిధి ఏడి? నీ తరఫున మాట్లాడిన ప్రతినిధి ఏడి? 2000 సంవత్సరాలు నీ కులాన్ని అంతం చేసి, నీ రక్తం దాగి, నీ తల్లిదండ్రుల్ని బూడిద చేసి, గ్రామంలో నువ్వు తెల్ల చొక్కా వేసుకున్న తట్టుకోలేని ఒక అగ్రవర్ణ రెడ్డి వెలమ అగ్రవర్ణాలు పార్లమెంటు కూర్చుంటే నీ బతుకుని వాడెట్లా బాగు చేస్తాడు?